హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ లాగ్స్ అండ్ కిచెన్స్. ఈరోజు స్వీట్ కార్న్ రైస్ చెప్తున్నానండి. పొద్దున పూట పిల్లలకి లంచ్ బాక్స్ చాలా క్విక్గా రెడీ చేసేయచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు వదలకుండా టేస్టీగా తింటారండి. దీంతోపాటు రైతా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్వీట్ కార్న్ రైస్కి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1.5 గ్లాసు, ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, బిర్యానీ ఆకు, షాజీరా 1 స్పూన్, నెయ్యి, గరం మసాలా 1 స్పూన్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా చిన్నది కుక్కర్ పెట్టుకున్నానండి, నాన్ స్టిక్ది. దాంట్లో ఆయిల్ వేద్దాం. మసాలాలు వేద్దామండి. షాజీరా, ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి, సన్నగా తరిగినవి. చిన్న పాయ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకుందామండి. మామూలు మొక్కజొన్న పొత్తు కూడా వేసుకోవచ్చు, నేను స్వీట్ కార్న్తో చేస్తున్నాను. ఇది కొంచెం బాగా వేగనిద్దాం. చూడండి, కొంచెం ఉబ్బినట్టు వేగుతున్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. మసాలాలు అవి ఎక్కువ అవసరం లేదండి. మసాలాలు ఘాటు ఇష్టపడే వాళ్ళు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీ ఇంట్లో కూడా చేయండి. అలాగే గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి. నానబెట్టినట్టు రైస్ వడకట్టానండి వాటర్. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత నీళ్ళు పోసేసుకుందామండి. నేను గ్లాసున్నరకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. లాస్ట్గా కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకోండి. విజిల్ మూత పెట్టేయాలండి. మూత పెట్టేద్దామండి. 3 విజిల్స్ రానిద్దామండి. మూత తీసానండి. చక్కగా ఉడికిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీంతోపాటు రైతా బాగుంటుందండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి ఫాస్ట్గా రెడీ చేసేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.